సమాజానికి మేలు కలిగించని ఉత్పాదనలను వాడమని ప్రముఖ తారలు ప్రజలకు చెప్పడం, లక్షలు కోట్లు తీసుకుంటూ ఆ ప్రకటనలో నటించడంపై గతంలో చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా హీరో అభయ్ దియోల్ సోషల్ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తి అందగత్తెలుగా మారడానికి పలానా ఫెయిర్నెస్ క్రీములు వాడమని ప్రకటనలో చెప్పే తారలను దుమ్మెత్తిపోశారు. తళతళా మెరిసే రంగు లేనంత మాత్రాన బ్రతుకు నిరుపయోగం అవుతుందని జనంలో నిరాశ నిస్పృహలు కలిగించడం భావ్యమేనా అని ఇలాంటి ప్రకటనలో వచ్చే సినీ తారలను, మోడల్స్ను ఆయన నిలదీశారు. దాంతో చిత్రరంగంలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. తారలు ఒక్కొక్కరుగా స్పందించడం ఆరంభించారు. ప్రముఖ తార శ్రియా శరణ్ నిజాయితీగా తన ప్రతిస్పందన తెలియజేసింది. ఆమె మొదట్లో పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్లకు మోడల్గా వ్యవహరించింది. సినిమా రంగంలో బాగా స్థిరపడ్డాక కోకోకోలా ప్రకటనలో కూడా నటించింది. అందంగా లేకపోతే నీకు పెళ్లి కాదు, ఈ క్రీమ్ వాడితే ఆ సమస్య తీరి పెళ్ళవుతుంది వంటి మాటలతో ఆ ప్రకటనలో పాల్గొన్నందుకు నేను ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. అందంగా ఉండాలి, అందంగా కనిపించాలి అనే పిచ్చి మన దేశంలోనే చాలా ఎక్కువ అనుకుంటాను. అసలు అందం అనేది రంగులో కాదు, గుణంలో ఉండాలి. అందుకే ఇకపైన నేను ఇలాంటి ప్రకటనలో నటించకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే కోకోకోలా తాగడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినవచ్చని తెలిసాక వెంటనే ఆ ప్రకటన నుంచి నేను తప్పుకున్నాను. నిన్న మొన్నటి దాకా ఈ విషయాలను నేను లోతుగా ఆలోచించలేదు. అలాగే నేను నటించిన కొన్ని సినిమాలు తలుచుకుంటే వాటిల్లో నేను నటించకుండా ఉంటే బాగుంటుందని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఇకపైన నేను అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటానని ప్రేక్షకులకు సంజాయిషి ఇచ్చుకుంది శ్రియ.